కమిటీకి, ప్రజా సంఘాల ప్రతినిధులకు, పత్రికా ప్రతినిధులకు ఈ రోజున శాంతి చర్చలను ఎందుకు కోరుతున్నది ప్రభుత్వాలు నిజానికి చెయ్యవలసినది ఏమిటి అని అంటే అసంతృప్తులైనటువంటి వాళ్ళ సమూహాల, ప్రజా సమూహాల ఆకాంక్షలను గుర్తించడం చాలా ముఖ్యం. ఆ ఆకాంక్షలను గుర్తించనప్పుడే ఒక రకమైన సంఘర్షణ తీవ్రతరమై అది సంక్షోభానికి దారితీస్తుంది. ఈ రోజున సమాజం మిత్రులందరూ చెప్పినట్లుగా ఒక సంక్షోభ సందర్భంలోకి వచ్చింది. ఈ సంక్షోభ సందర్భంలో ముఖ్యంగా ఆదివాసీ సమాజం మావోయిస్టులను అడ్రస్ చేస్తూ ప్రభుత్వం ప్రారంభించిన చర్య ఆదివాసీ సమాజాన్ని ఎట్లా హింసకు, హానికి దారితీస్తున్నదో గమనించినప్పుడు ఆదివాసీలు ఈ రోజున ఏం కోరుతున్నారు? వాళ్ళు చరిత్రలో వాళ్ళు తమ ప్రాంతం మీద తమ అధికారం, తమ వనరుల మీద తమ అధికారం, తమ రాజ్యం తమది అని కోరారు. దానికి హామీ ఇస్తూ రాజ్యాంగం చేసినటువంటి చట్టాల అమలును కోరుకోవడమే ఈ రోజున రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరి లక్ష్యం. అందువల్ల రాజ్యాంగవాదులుగా మనందరం, అంబేద్కర్ కూడా చెప్తాడు రాజ్యాంగ నైతికత అని. రాజ్యాంగంలో ఎన్నో రాసుకుంటాం, కానీ వాటిని అమలు చేయాల్సినటువంటి ఒక నైతిక ధృతి మనకు ఏర్పడాలి. మనము కులము అందరూ సమానులే అని చెప్పి ఆ సమానత్వాన్ని మన సంస్కృతిలో భాగంగా చేసుకోకపోతే రాజ్యాంగం అమలు ఎలా అవుతున్నట్లు? అందువలన అందరూ సమానమే, ఆదివాసీ సంక్షేమమే మా లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఆదివాసీ సంక్షేమానికి సంబంధించిన నైతికత ప్రభుత్వం ఎంత వహిస్తున్నది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అక్కడ ఈ రోజున ఆ నైతికతని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం శాంతి చర్చలకు ముందుకు రావాలని అందరం కోరుతున్నాము. ముఖ్యంగా ఎవరైతే ఈ రోజున అవసరాల కొద్దీ ఉద్యమాలు చేస్తున్నటువంటి ఆదివాసీలు, నిజానికి వాళ్ళ చేస్తున్నటువంటి పోరాటాల సంగతి చాలా వరకు మనకు బయటికే తెలియకుండా పోతున్నది. అలాంటి ఆదివాసీల పక్షాన నిలబడినటువంటి రాజకీయ పార్టీయే నేను శాంతికి సిద్ధమని ఎందుకన్నది అని అంటే అది ప్రజల సంక్షేమాన్ని గురించిన ప్రాధాన్యత ఇచ్చింది కనుక. అందువల్ల రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి, రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించవలసినటువంటి ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఈ రోజున శాంతి చర్చలను సిద్ధం కావడం. అది ఈ రోజున ఈ కమిటీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరూ కూడా కోరుతున్నారు. ఆ దిశగా ఎంత తొందరగా అడుగులు వేస్తే అది ఈ దేశాన్ని ఒక గౌరవకరమైనటువంటి స్థానంలో, నిజానికి ఇదంతా ఈ రోజున ప్రపంచం కూడా చూస్తున్నది. అందువల్ల ఎక్కడున్నాము మనము అనేటువంటి ఒక ధోరణిలో ఒక అనాగరికమైనటువంటి దేశంగా భారతదేశం ఉండకూడదు. ఇప్పటికే స్త్రీలకు భద్రత లేని దేశంగా భారతదేశాన్ని గుర్తించారు, ఢిల్లీ లాంటి నగరాలను గుర్తించారు.